టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతూ టీశాట్ నెట్వర్క్ ద్వారా మీరు అందుకుంటున్నటువంటి సమాచారాన్ని తెలియజేస్తున్నటువంటి వీక్షకులందరికీ ప్రేక్షకులందరికీ కూడా టీశాట్ తరపున ధన్యవాదాలు మరియు అభినందనలు. ఇప్పుడు మనము భారతదేశ ఖనిజ వనరులకు సంబంధించినటువంటి అంశాలను మనం పరిశీలిస్తున్నాం. ఈ ఖనిజ వనరుల విస్తరణలో గతంలో మనము ఇనుప ఖనిజ వనరుల యొక్క విస్తరణ మనం పూర్తి స్థాయిలో పరిశీలించాం. ఆ ఇనుప ఖనిజం ఎదుర్కొన్న సమస్యలను కూడా మనం పరిశీలించాం. ఆ పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలను కూడా మనం క్షుణ్ణంగా అధ్యయనం చేశాం. ఈ సెషన్లో మనం చూసినట్లయితే వివిధ రకాల ఖనిజ వనరులు, మ్యాంగనీసు, డోలమైటు అలాంటి అనేక రకాలైనటువంటి ఖనిజ వనరుల విస్తరణ, వాటి యొక్క ప్రాముఖ్యత, వాటి యొక్క ఉపయోగాలు, అలాగే ఆ రంగంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు, వీటిని మనం చర్చిస్తాం. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఇప్పుడు చర్చించేటువంటి అంశాలన్నీ కూడా చాలా ప్రధానమైన అంశాలు. అనేక సందర్భాల్లో వీటి నుంచి ప్రశ్నలు రావడం జరిగింది. ఎప్పుడూ కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ నుంచి 1-2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఇక మ్యాంగనీస్ నిక్షేపాలను కనుక మనం పరిశీలించినట్లయితే, రెండవది ఇనుము తర్వాత మనం మ్యాంగనీస్ నిక్షేపాలను పరిశీలించినట్లయితే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ యొక్క నివేదిక ప్రకారము భారతదేశంలో 95.87 మిలియన్ టన్నుల నిక్షేపాలను మనము వెలికి తీయడానికి అవకాశం ఉందండి, మ్యాంగనీస్ నిక్షేపాలు. సో మ్యాంగనీస్ అనేది చాలా ప్రధానమైన అంశము, ప్రధానమైన వనరు. ఎందువల్లంటే ఈ మ్యాంగనీస్ని మనము స్టీల్ తయారు చేయడంలో ఉపయోగిస్తాం. ఇనుముకి మనము ఇనుముని స్టీల్గా తయారు చేయాలంటే ఇనుముకి మనం మ్యాంగనీస్ని కానీ, కోబాల్టు, క్యాడ్మియము, నికెల్ ఇలాంటి మిగిలిన మూలకాలను కలిపితే వాటి ఇనుము స్టీల్కి అనేది స్ట్రెంగ్త్ అనేది బాగా పెరుగుతూ వస్తుంది. టంగ్స్టన్ కూడా మనం కలుపుతాం. సో మొట్టమొదటి ప్రధానంగా ఇనుముకి మనం కలపవలసినటువంటి వనరు మూలకం ఏమిటంటే మ్యాంగనీస్. ప్రతి టన్ను స్టీల్ తయారు చేయాలంటే 6 కిలోల మ్యాంగనీస్ అవసరం అవుతుంది. సో ఈ విధంగా చూసినట్లయితే భారతదేశంలో మనకి ఎక్స్ప్లోయిడబుల్ రిజర్వ్స్ ఏమంటున్నాయంటే 95.87 మిలియన్ టన్స్ ఉన్నాయి. పూర్తి స్థాయి రిజర్వ్స్ కనుక పరిశీలించినట్లయితే 379 మిలియన్ టన్నుల రిజర్వ్స్ ఉన్నప్పటికీ మనము కేవలం 95.87 మిలియన్ టన్నుల రిజర్వ్స్ మాత్రమే రిజర్వ్ రిసోర్సెస్గా మనం గుర్తించడం జరిగింది. ఇక డిస్ట్రిబ్యూషన్ కనుక మనం పరిశీలించినట్లయితే మ్యాంగనీస్ నిక్షేపాలు ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే, అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏమిటంటే ఒడిశా రాష్ట్రము. ఇది 40% రిజర్వ్స్ ఉంది ఒడిశాలో. ఇక రెండవది కర్ణాటకలో మొత్తం భారతదేశంలో ఉండే నిల్వల్లో 20% ఉంటే, మూడవది మధ్యప్రదేశ్ 11% నిల్వలు కలిగి ఉంది. 4 మహారాష్ట్ర వచ్చి 8%, ఐదవది వచ్చి ఆంధ్రప్రదేశ్ 4% రిజర్వ్స్ కలిగి ఉంది. ఇక జార్ఖండ్, గోవాల్లో కూడా ఒక్కొక్క రాష్ట్రం 3% చొప్పున నిక్షేపాలు కలిగి ఉన్నాయి. జార్ఖండ్లో 3%, గోవాలో 3% నిక్షేపాలని కలిగి ఉన్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే అత్యధికంగా అది మ్యాంగనీస్ నిక్షేపాలు కలిగిన దేశం ఏమిటంటే అది సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో అత్యధికంగా మనకి ఈ మ్యాంగనీస్ నిక్షేపాలు కనుగొనబడ్డాయి. రెండవది వచ్చి ఉక్రెయిన్లో రెండవ అతిపెద్ద మ్యాంగనీస్ నిక్షేపాలు కలిగిన దేశంగా మనం గుర్తించవచ్చు. సో భారతదేశంలో చూసినట్లయితే అత్యధికంగా ఒడిశాలో 40%, కర్ణాటకలో 20%, అంటే ఈ 2 రాష్ట్రాల్లోనే 60% మ్యాంగనీస్ నిక్షేపాలను మనం గమనించవచ్చు. ఇక ఉత్పత్తి పరంగా చూసినట్లయితే మధ్యప్రదేశ్ అతిపెద్ద ఉత్పత్తిదారుడుగా ఉన్నాడు. సో మధ్యప్రదేశ్ దాదాపు 38% నుంచి 40% వరకు ఉత్పత్తి అనేది సాధిస్తుంది, మ్యాంగనీస్ ఉత్పత్తి. ఇక రెండవది వచ్చి మహారాష్ట్ర, దాదాపుగా ఇది 29% లేదా 30% ఉత్పత్తిని సాధిస్తుంది. ఇక మూడవది ఒడిశా 14%. ఇక నాలుగవది ఆంధ్రప్రదేశ్, ఇది వచ్చి 11% మనం ఉత్పత్తిని పరిశీలిస్తున్నామని. ఇంతకుముందు నిక్షేపాల విస్తరణ పరిశీలించినట్లయితే అత్యధికంగా ఒడిశాలో 40% నిక్షేపాలు ఉంటే, కర్ణాటక 20% నిక్షేపాలు చూసాం. ఉత్పత్తి పరంగా పరిశీలించినప్పుడు మధ్యప్రదేశ్ అతిపెద్ద ఉత్పత్తిదారుడు, దాని తర్వాత మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ, దాని తర్వాత కర్ణాటక. సో ఇక ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఒక లుక్ అటు కూడా మనం వేసినట్లయితే అతిపెద్ద ఉత్పత్తిదారుడు సౌత్ ఆఫ్రికా. అతిపెద్ద ఉత్పత్తిదారుడు ప్రపంచవ్యాప్తంగా మ్యాంగనీస్ విషయంలో అతిపెద్ద ఉత్పత్తిదారుడు సౌత్ ఆఫ్రికా. సో ఉత్పత్తి పరంగా మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్ అతిపెద్ద ఉత్పత్తిదారుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరొక ప్రధానమైన అంశము, భారతదేశంలో మొట్టమొదటిసారిగా మ్యాంగనీస్ ఉత్పత్తిని ఎప్పుడు ప్రారంభించారు అంటే అది 1892లో శ్రీకాకుళం జిల్లాలో, ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. సో అర్లియెస్ట్ మ్యాంగనీస్ మైనింగ్ సెంటర్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ in the year 1892
ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. కాకపోతే ఏపీలో ఉన్నటువంటి జిల్లాల్లో ప్రధానంగా అత్యధికంగా ఉత్పత్తి ఎక్కడ సాగుతుంది అంటే విజయనగరం జిల్లాలో అత్యధికంగా ఉత్పత్తి ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి అవసరం లేకపోయినప్పటికీ గుర్తుంచుకోండి. మొట్టమొదటి మ్యాంగనీస్ పరిశ్రమ ఏమో 1892 శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభిస్తే ఏపీలో అత్యధికంగా మ్యాంగనీస్ ఉత్పత్తి ఏ జిల్లా నుంచి ప్రారంభమవుతుందంటే అంటే వస్తుంది అంటే విజయనగరం జిల్లా నుంచి ప్రారంభిస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి అత్యధికంగా మ్యాంగనీస్ రిజర్వ్స్ ఉన్నటువంటి జిల్లా మరియు అత్యధికంగా ఉత్పత్తి సాధిస్తున్న జిల్లా కూడా అవిభాజ్య ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతానికి అత్యధికంగా ఉత్పత్తిని సాధిస్తుంది. ఇక మ్యాంగనీస్ యొక్క ఉపయోగాలు మనం పరిశీలించినట్లయితే ఇది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశము. సో వీటిని చాలాసార్లు మనకి ఫిలిమ్స్లో ప్రశ్నలు రావడం జరిగింది. బ్లీచింగ్ పౌడర్ తయారీలో మ్యాంగనీస్ని ఉపయోగిస్తారు. అందువల్లనే బ్లీచింగ్ పౌడర్ బ్యాన్ చేయడం జరిగింది. ఈ మ్యాంగనీస్ ఏమిటంటే బయోమ్యాగ్నిఫికేషన్ అంటే జీవ ఆవర్ధనం. సో బయోమ్యాగ్నిఫికేషన్ ద్వారా అక్యుములేట్ అవుతుంది. మళ్ళీ ఏమంటే జంతువుల లేదా పక్షుల యొక్క శరీరాలకు వెళ్తుందో బ్లీచింగ్ పౌడర్ని మనం బ్యాన్ చేయడం జరిగింది. సో అత్యధికంగా దీన్ని బ్లీచింగ్ పౌడర్ తయారీలో, అలాగే స్టీల్ తయారు చేయడంలో స్టీల్కి ఇనుముకి హార్డ్నెస్ రావాలంటే, కఠినత్వం రావాలంటే దాన్ని మనం తప్పనిసరిగా మ్యాంగనీస్ని కలపాలి. సో స్టీల్ తయారీలోను, అలాగే బ్లీచింగ్ పౌడర్ తయారీలోను, ఇన్సెక్టిసైడ్స్ క్రిమిసంహారకాల తయారీలోను, పెయింట్స్ తయారీలోను, అలాగే బ్యాటరీస్ తయారీలోను వీటన్నిటిలో కూడా మ్యాంగనీస్ని ఉపయోగిస్తారు. సో స్టీల్ తయారీ, క్రిమిసంహారక మందులు, పెయింట్లు, బ్యాటరీలు, అలాగే బ్లీచింగ్ పౌడర్ వీటన్నిటిని తయారు చేయడంలో కూడా మనకి మ్యాంగనీస్ అనేది ఉపయోగపడుతుంది. ప్రతి టన్ను స్టీల్ తయారు చేయాలంటే 6 కిలోల మ్యాంగనీస్ని మనం కలుపుకోవాల్సి వస్తుంది. సో మ్యాంగనీస్ కలపందే మనము అది స్టీల్ కాదు. ఒకవేళ మ్యాంగనీస్ కాకుండా ఇంకా హార్డ్నెస్ రావాలి అంటే దానికి క్యాడ్మియము, క్రోమియము, నికెల్, టంగ్స్టన్ ఇవి ప్రధానంగా మనం వాటి యొక్క అంటే ఎంత హార్డ్నెస్ రావాలి అనేది వాటి యొక్క స్వభావాన్ని బట్టి మనం వీటిని కలుపుకుంటూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్ ఉంది. అంటే అణు విద్యుత్ తయారు చేసే ప్లాంట్, న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడ విడుదలయ్యే శక్తి చాలా అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి అక్కడ మనం సాధారణ భవనాలు నిర్మించడానికి ఉపయోగించే స్టీల్ని వాడినట్లయితే అక్కడ హోప్లెస్, ఉపయోగం లేదు. అలాగే ఏదైనా సముద్రంలో కట్టడం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పశ్చిమ తీరంలో ఉన్నటువంటి బొంబాయికి ఒక 172 కిలోమీటర్ దూరంలో వాయువులో మనకి ఖనిజ వనరులను వెలికి తీస్తున్నాం, పెట్రోలియం రిజర్వ్స్ని వెలికి తీస్తున్నాం. సో అంత లోతులో ఆ ఉప్పు నీటిలో నిలబడాలి అంటే మనం సాధారణమైనటువంటి స్టీల్ ఉపయోగిస్తే ఉపయోగపడదు. సో ప్రత్యేకమైన స్టీల్స్ని తయారు చేయడానికి మనకి నికెల్, క్రోమియము, క్యాడ్మియము, వూల్ఫ్రమ్ అంటే టంగ్స్టన్ వీటన్నిటిని కూడా మనము ఉపయోగిస్తూ ఉంటాం. సో అలాగే మ్యాంగనీస్ని కూడా మొట్టమొదటిగా స్టీల్కి ప్రయారిటీ అంటే మన కాన్సెప్ట్ కఠినత్వం రావాలి అంటే మనం ఉపయోగించవలసిన మూలకం ఏంటంటే మ్యాంగనీస్. ఇక మరొక మూలకాన్ని లేదా మరొక ఖనిజాన్ని మనం పరిశీలించినట్లయితే క్రోమైట్ అండి. క్రోమైట్ ఇది FeCr2O4 క్రోమైట్, ఫెర్రస్ క్రోమైట్. ఇది క్రోమియము, ఐరన్ యొక్క సమ్మేళనము క్రోమైట్ అనేది. ఇది కూడా మనకి దాదాపుగా అగ్నిశిలల నుంచే లభిస్తుంది. సో ఇట్స్ ఆల్సో అబ్టైన్ ఫ్రమ్ ది ఇగ్నేష్ రాక్స్. దీంట్లో క్రోమైట్ని కనుక మనం పిలిచినట్లయితే వీటిలో పెరిడోటైట్, PERIDOTIT పెరిడోటైట్, పైరాక్సినైట్, డ్యూనైట్ ఇప్పటి వరకు ఇవి ఇవ్వలేదు, అందువల్ల ఇక్కడ చర్చిస్తున్నాం. సెర్పెంటైను. సో ఈ క్రోమైట్ ఏ రూపాల్లో లభిస్తుందంటే ఈ రూపాల్లో లభిస్తుంది: పెరిడోటైట్, పైరాక్సినైట్, డ్యూరైట్, సెర్పెంటైన్. సో ఈ రూపాల్లో లభించేటువంటి క్రోమైట్ మనకి ఎక్కువగా మెటలర్జికల్ ఇండస్ట్రీస్లో దీన్ని ఉపయోగిస్తామంటే లోహ సంగ్రహణం చేసి లోహాలని మనము అధిక కాటిని ఇచ్చేటువంటి కట్టడాలు ఉపయోగించేటువంటి వాటిలో మనం క్రోమైట్ని ఉపయోగిస్తాము. అలాగే ఇది యొక్క అంశాన్ని క్రోమైట్ యొక్క ఉపయోగాలు మనం చూసినట్లయితే ఈ కొలిమిలు ఏవైతే ఉన్నాయో, రిఫ్రాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఆ రిఫ్రాక్టరీస్లో అధిక టెంపరేచర్ ఉంటుంది. ఉదాహరణకి మనం ఐరన్ ఓర్ని మనము వేడి చేసి దాని నుంచి ఐరన్ తీయాలంటే సుమారుగా 600 నుంచి 800 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేయాలి. సో అంత ఉష్ణోగ్రతకి నిలబడేటువంటి రిఫ్రాక్టరీస్ని మనం తయారు చేయాలంటే అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత తట్టుకోగలిగినటువంటి మనకు మూలకాలు కావాలి. సో ఈ క్రోమైట్ నుంచి మనము ఈ రిఫ్రాక్టరీ బిక్స్ కానివ్వండి, రిఫ్రాక్టరీ లైన్స్ కానివ్వండి, దానికి అంటే కొలిమిలకు సంబంధించినటువంటి అధిక వేడిని తట్టుకునే నిర్మాణాలన్నీ కూడా ఈ క్రోమైట్ ద్వారా చేస్తాం. వీటితో పాటుగా అనేక మూలకాలు ఉన్నాయి. అందులో ఒక కంపోజిషన్ ఏమిటంటే క్రోమైట్.
ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ నివేదిక ప్రకారము భారతదేశంలో అత్యధికంగా క్రోమైట్ నిక్షేపాలు లభిస్తున్న రాష్ట్రం ఏమిటంటే ఒడిశా రాష్ట్రము. సో ఒడిశా రాష్ట్రంలో కూడా సుకిందా వ్యాలీ అని ఉందండి, సుకిందా లోయ, ఓకేనా. ఇది వచ్చి మనకి కటక్ జిల్లాకి దగ్గరలో ఉంటున్నటువంటి ప్రాంతం ఇది సుకిందా లోయ. ఈ సుకిందా లోయలో లభించే క్రోమైట్ నిక్షేపాలు భారతదేశంలో ఉండే మొత్తం నిక్షేపాల్లో 93% లభిస్తున్నాయి ఇక్కడ. సో ఇది ఒక మోనోపోలి. ఒడిశాలో ఉన్నటువంటి సుకిందా లోయ ప్రాంతము ఏ నిక్షేపాలు ఫేమస్ అంటే ఇది బొగ్గు నిక్షేపాలతో పాటుగా ఈ 93% భారతదేశంలో లభించేటువంటి క్రోమైట్ నిక్షేపాలు ఉన్నటువంటి ప్రాంతం సుకిందా లోయ. వీటితో పాటుగా కటక్ ప్రాంతంతో పాటు జాజ్పూర్ జిల్లాలో కూడా ఒడిశాలో మనకి కొంతమేర ఈ క్రోమైట్ నిక్షేపాలను మనం గమనించవచ్చు. అలాగే వీటితో పాటుగా నాగాల్యాండ్, కర్ణాటక ప్రాంతాల్లో కూడా కొంతమేర ఈ క్రోమైట్ నిక్షేపాలని మనం గమనించగలం. నాగాల్యాండ్, కర్ణాటక ప్రాంతాల్లో. వీటితో పాటుగా కృష్ణా జిల్లా, ఏపీలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా, తెలంగాణలో ఉన్నటువంటి మంచిర్యాల ప్రాంతము, ఖమ్మం ప్రాంతము, ఇవన్నీ కూడా క్రోమైట్ నిక్షేపాలు కలిగినటువంటి ప్రాంతాలుగా మనం గమనించవచ్చు. ఖమ్మము, ఆదిలాబాద్లో మంచిర్యాల్, ఓకేనా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉంటే కృష్ణా జిల్లా ప్రాంతము, జగ్గయ్యపేట ఆ ప్రాంతం అంటే తెలంగాణ బోర్డర్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో కూడా మనకి క్రోమైట్ నిక్షేపాలను మనం గమనించవచ్చు. దీని యొక్క ఉపయోగాలు చూసామండి. ఇది అడిషనల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. దేనికైనా ఒక అల్లాయికి, ఒక మిశ్రమ లోహానికి బాగా గట్టితనం రావాలంటే, ఇంకా అడిషనల్ స్ట్రెంగ్త్ ఇవ్వాలి అంటే దానికి క్రోమియం కలపాలి. ఇంతకుముందు చర్చించుకున్నాం. సో ఈ క్రోమైట్స్ని కలపడం వల్ల ఏమిటంటే అధిక స్ట్రెంగ్త్ వచ్చేసి అత్యధిక ఉష్ణోగ్రత నిలదొక్కుకోవడానికి అవసరమైనటువంటి పరిస్థితిని ఏర్పరుస్తుంది. తుప్పు పట్టకుండా ఉండాలి అంటే మనకి ఇనుము, సో రెసిస్టెన్స్ టు కరోజన్ ఉండాలి అంటే మనకి క్రోమైట్ని మనం అధికంగా వాడతాము. వీటితో పాటుగా ఆక్సిడేషన్ ప్రక్రియ తగ్గించడానికి కూడా మనం క్రోమైట్ని వాడతాం. అంటే తుప్పు పట్టడం అనే ప్రక్రియ, ఆక్సిడేషన్ ప్రక్రియను తగ్గించడానికి కూడా మనము ఇనుముకు కానివ్వండి, ఏదైనా లోహానికి కానివ్వండి, మిశ్రమ లోహానికి కానీ, అల్లాయికి కానివ్వండి, ఆక్సిడేషన్ ప్రక్రియ అనేది తగ్గించడానికి మనం క్రోమైట్స్ని ఎక్కువగా వాడతాము. అలాగే వీటితో పాటుగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కొను, అలాగే మనకి యుద్ధ రంగంలో ఉన్నటువంటి ఆర్మర్ ప్లేట్స్ తయారీలోను, అలాగే రైలు ట్రాక్లలో కొంతమేర వీటన్నిటిలో కూడా మనం క్రోమైట్ విరివిగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇక దీని తరువాత ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి వనరు ఏమిటంటే కాపర్. సో ఈ కాపర్ను కనుక పరిశీలించినట్లయితే ఇది ఆల్సో ఇంపార్టెంట్ నాన్ ఫెర్రస్ మినరల్. ఫెర్రస్ ఏతర అంటే నాన్ ఫెర్రస్ సంబంధించినటువంటి ఇనుముకు సంబంధించింది కాకుండా ఇనుము ఏతర సంబంధించిన మూలకాల్లో అత్యధికంగా మనం విలువ కలిగినటువంటి మూలకము లేదా పదార్థమైన ఉందంటే అది కాపరు. ఈరోజు కాపర్కు ఉన్న డిమాండ్ మన అందరికీ తెలిసిందే. సో ఈ కాపర్ విషయంలో భారతదేశం చాలా మేర తీవ్రమైనటువంటి కొరతను ఎదుర్కొంటూ ఉంది. సో ఇలాగ మనం చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ఈ కాపర్ నిక్షేపాలను కేవలం మనము ఒకే ఒక ప్రాంతంలో మాత్రమే గమనించవచ్చు. రాజస్థాన్లో ఉన్న ప్రాంతం అత్యధికంగా అక్కడ నిక్షేపమై ఉన్నాయి. ఇక టెలికమ్యూనికేషన్ రంగంలో కానీ, విద్యుత్ రంగంలో కానివ్వండి, స్పేస్ అంతరిక్షంలో కానివ్వండి, ఇక ఏ రంగంలో వెళ్ళినా సెమీ కండక్టర్స్ విషయంలో కానివ్వండి, అలాగే ఎలక్ట్రానిక్స్ దానికి సంబంధించిన బోర్డ్స్ కానివ్వండి, ఏదైనా కూడా ప్రతి దాంట్లో మనం కాపర్ వాడవలసిన అవసరం తప్పనిసరి. సో ఈ విధంగా చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే అత్యధికంగా కాపర్ ఉత్పత్తి యుఎస్ఏలోను, తర్వాత జింబాబ్వే, తర్వాత కెనడా, మెక్సికోలో జరుగుతుంది. మనం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కాపర్ ఉత్పత్తిని అధికంగా చేస్తున్న దేశం ఏమిటంటే యుఎస్ఏ అది. అలాగే ఈ కాపర్ ఉత్పత్తి కోసం మనము హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అనే ఒక సంస్థని మనము ఏర్పరచుకోవడం జరిగింది 1967లో. దీనికి హెడ్ క్వార్టర్స్ వచ్చి కోల్కతాలో ఉందండి. 1967లో ఏర్పరిచినటువంటి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ ఎట్ కోల్కతా, ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1967. ఇది భారతదేశంలో ఉన్నటువంటి కాపర్ నిక్షేపాలను గుర్తించి వాటిని వెలికితీసే ప్రక్రియ, దాన్ని మరలా శుద్ధి చేసి కాపర్ ఖనిజంగా మార్చే ప్రక్రియ అంతా కూడా దీని చేతిలో ఉండడం మనం గమనించవచ్చు. వీటితో పాటుగా మనకి 2 ప్రైవేట్ కంపెనీస్ కూడా ఉన్నాయండి. హిండాల్కో హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, అలాగే స్టెర్లైట్ ఇండస్ట్రీస్. ఈ 2 ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు. ఇవి కూడా కాపర్ లోహాన్ని తయారు చేయడంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి కంపెనీస్ ఇవన్నీ కూడా. ఇక భారతదేశంలో ఉన్నటువంటి కాపర్ మైనింగ్ సెంటర్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే అతి పురాతనమైనది ఏమిటంటే K3 సింగనా బెల్ట్. సో ఈ K3 సింగనా వచ్చి భారతదేశంలో వచ్చి ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి కాపర్ సంగ్రహణ ప్రాంతము, అంటే కాపర్ మైనింగ్ జరిగినటువంటి ప్రాంతము. వీటితో పాటుగా ఇది రాజస్థాన్లో ఉంది. మరొకటి రాజస్థాన్లో ఉన్నటువంటి తారేగావ్ రీజియన్, TAREGAON
తారేగావ్ రీజియన్ వచ్చి ఇది ఒక ప్రధానమైనటువంటి కాపర్ మైనింగ్ సెంటర్. ఇది కూడా రాజస్థాన్లోనే ఉంది. వీటితో పాటుగా గట్సిలా ప్రాంతం, జార్ఖండ్లో ఉన్నటువంటి సింగ్భం జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం, ఇది కూడా గట్సిలా. ఈ గట్సిలా ప్రాంతం కూడా భారతదేశంలో కాపర్ నిక్షేపాలు కలిగినటువంటి ప్రాంతం. ఇది జార్ఖండ్లో ఉన్నటువంటి ప్రాంతము. ఇక ఉత్పత్తి విషయానికి వచ్చేసరికి లేదా మనకి మన ఖనిజ వనరుల విస్తరణ కనుక మనం పరిశీలించినట్లయితే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాపర్ ఓర్ ఇన్ ఇండియా కనుక పరిశీలించినట్లయితే, రాజస్థాన్లో దాదాపుగా 49.86 అంటే ఆల్మోస్ట్ 50% రిజర్వ్స్ రాజస్థాన్లో ఉన్నాయండి. దీని తర్వాత మధ్యప్రదేశ్లో 24.2%, 24 అంటే సుమారు 24% మధ్యప్రదేశ్లో ఉంటే, ఇక జార్ఖండ్లో వచ్చి 19% లేదా కరెక్ట్గా చెప్పినట్లయితే 18.48%, 18.5% నిక్షేపాలు మనం జార్ఖండ్లో గమనించవచ్చు. సో ఉత్పత్తి పరంగా మనం చూసినట్లయితే ఏమో మధ్యప్రదేశ్ బికేమ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాపర్ ఇన్ ఇండియా ఇన్ ద రీసెంట్ టైమ్స్. ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ వచ్చి అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉద్భవించింది. నిక్షేపాల విస్తరణ కనుక చూసినట్లయితే రాజస్థాన్లో సుమారు 50% నిక్షేపాలు, భారతదేశంలోని మొత్తం నిక్షేపాల్లో 50% నిక్షేపాలు మనం రాజస్థాన్లోనే గమనించవచ్చు. ఇక ప్రపంచవ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే, అంటే వరల్డ్ జియోగ్రఫీ కూడా కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ప్రిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రాగి నిక్షేపాలు కలిగినటువంటి దేశము చిలీ దేశం. ప్రపంచ నిక్షేపాల్లో 30% నిక్షేపాలు చిలీలో ఉన్నాయండి. ఇక రెండవది చూసినట్లయితే ఆస్ట్రేలియా. ఇక్కడ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి నిక్షేపాలు దాదాపు 13.2 అంటే 13% నిక్షేపాలు ఆస్ట్రేలియాలో ఉన్నవి. ఇక మూడవది చూసినట్టు పెరు. ఇక నాలుగవది చూసినట్టయితే మెక్సికో. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మొదటి రెండు మాత్రం గుర్తుపెట్టుకుని తప్పనిసరిగా. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక నిక్షేపాలు, కాపర్ నిక్షేపాలు చిలీ దేశంలో ఉండగా రెండవ నిక్షేపాలు కలిగిన దేశం ఏది అంటాడు. సో రెండవది 13.2%తో ఆస్ట్రేలియా. భారతదేశంలో అయితే రాజస్థాన్, దాని తర్వాత మధ్యప్రదేశ్, దాని తర్వాత జార్ఖండ్. ఇక తరువాత మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే నికెల్. సో ఇది కూడా హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉన్నటువంటి మినరల్ అండి, ఎలిమెంట్ ఇది నికెల్. దీని మెల్టింగ్ పాయింట్ చూసినట్లయితే 1453 డిగ్రీల సెంటీగ్రేడ్ మెల్టింగ్ పాయింట్. సో సెకండ్ ఆర్ థర్డ్ హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉన్నటువంటి మెటల్ ఇది నికెల్. 1453 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి చేస్తే కానీ ద్రవ స్థితిలోకి రాదు. దీని యొక్క ప్రధానమైన ఉపయోగాలను కనుక మనం పరిశీలించినట్లయితే, ఇది లో థర్మల్ కండక్టివిటీ కలిగి ఉంటుంది. రిలేటివ్లీ లో థర్మల్ కండక్టివిటీ నికెల్ అంటే ఉష్ణవాహకత్వము అనేది తక్కువగా ఉంటుంది. అంటే హై రెసిస్టెన్స్ టు కరోజన్. కొన్ని సందర్భాల్లో నికెల్ యొక్క ధర్మాల క్రింది వాళ్ళు అనేక సందర్భాలు ఇచ్చిన్నాడు. నికెల్ అని కాదండి, ఉల్ఫ్రమ్ ఇచ్చిన్నాడు, తర్వాత కార్బన్ అంటే డైమండ్ ఇచ్చిన్నాడు. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సింపుల్గా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత వ్యాప్తి లేదా అధిక ఉష్ణోగ్రత వాహకత్వము, అల్ప విద్యుత్ వాహకత్వము, హైయెస్ట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ, హైయెస్ట్ థర్మల్ కండక్టివిటీ, ఇంకోటి లోయెస్ట్ థర్మల్ కండక్టివిటీ, హైయెస్ట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఈ విధంగా 4 ఆప్షన్లు ఇచ్చి అభ్యర్థులు తిక్కమగా పెడతారు. చాలా సందర్భాల్లో అభ్యర్థులు ఈ విషయంలో ఫెయిల్ అవుతూనే ఉంటారు. కాబట్టి కొన్ని సందర్భాలు ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అక్కడ నేను కొన్ని నాకు తెలిసిన వరకు నేను డిస్కస్ చేస్తున్నాను, అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. ఇక నికెల్ విషయానికి వచ్చేసరికి రిలేటివ్లీ లో థర్మల్ కండక్టివిటీ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. లో థర్మల్ కండక్టివిటీ అంటే ఉష్ణ వాహకత్వము తక్కువ ఉంటుంది. అలాగే ఎలక్ట్రికల్ కండక్టివిటీ కూడా అంటే విద్యుత్ వాహకత్వం కూడా తక్కువ ఉంటుంది. సో నికెల్ క్రింది ధర్మాలు ప్రదర్శిస్తుందంటే లో థర్మల్ కండక్టివిటీ, లో ఎలక్ట్రికల్ కండక్టివిటీ, అలాగే హై రెసిస్టెన్స్ టు కరోజన్ అంటే తుప్పు పట్టడానికి లేదా ఆక్సిడేషన్కి అధిక నిరోధత్వాన్ని చూపిస్తుంది. అందువల్లనే ఒకవేళ మనము సైకిల్ చూసామనుకోండి, సైకిల్ ఫోక్స్లు ఉంటాయండి, సైకిల్ వీల్ గన్ చూసినట్లయితే తెల్లటి కోటింగ్ ఇచ్చి ఉంటాడు. అలాగే మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఈ స్టెప్స్ దగ్గర రైల్స్ పెడతాం, అవి కూడా తెల్లగా మనకి మెరుస్తూ ఉంటాయి. అవంటే ఆ వైట్ కోటింగ్ ఏదైతే ఉందో నికెల్ కోటింగ్. ఈ నికెల్ కోటింగ్ ఉండడం వల్ల మనకి తుప్పు పట్టడానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో హై రెసిస్టెన్స్, ఇట్ పోసెస్ హై రెసిస్టెన్స్ టు ద కరోజిన్. అలాగే ఆక్సిడేషన్ కూడా మనకు చాలా తక్కువ అవడానికి అవకాశం ఉంది. సో అలాగే నికెల్ అనేది సాధారణంగా ఒంటరిగా లభించదు. ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఫ్రీలీ ఇన్ నేచర్, ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ ఇట్స్ ఫ్రీ ఫామ్. ఇది ఎక్కువగా కాపర్తో కానివ్వండి, యురేనియంతో కానీ కలిసి లభిస్తుంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాపరు, యురేనియంతో కావచ్చు, కాపర్తో కావచ్చు, లేదా రెండింటితోనూ
సో ఈ రెండింటితో కలిసి లభించేటువంటి మినరల్ ఎలిమెంట్ ఏంటంటే నికెల్. అలాగే దీన్ని స్టోరేజ్ బ్యాటరీస్లో ఉపయోగిస్తాము. అలాగే హైడ్రోజనేషన్ ప్రాసెస్లు ఇంతకుముందు ఫిలిమ్స్లో అనేక సందర్భాల్లో వచ్చినటువంటి ప్రశ్న గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ సివిల్స్లో కానీ. సో ఈ వనస్పతి ఆయిల్ ఏదైతే ఉంటుందో మనము రిఫైన్డ్ ఆయిల్స్ ఏదైతే తయారు చేస్తున్నామో ఆ ప్రాసెస్లో క్యాటలిస్ట్గా యూజ్ చేస్తాం నికెల్ని. సో హైడ్రోజనేషన్ ఆయిల్స్ని తయారు చేయడంలో అంటే వంట నూనెలు తయారు చేయడంలో ఈ క్రింది ఏ మూలకాన్ని మనం ఉత్ప్రేరకంగా వాడుతున్నామంటే నికెల్ని వాడుతున్నాం. సో హైడ్రోజనేషన్ ప్రాసెస్లో ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వనస్పతి అండ్ సమ్ రిఫైన్డ్ ఆయిల్స్ నికెల్ ఈజ్ యూజ్ యాజ్ ఎ క్యాటలిస్ట్. వీటితో పాటుగా మనము ఏరోప్లేన్స్లోనూ తర్వాత ఐసీ ఇంజిన్స్ తయారీలో అల్యూమినియంతో కలిపి కనుక నికెల్ని అల్యూమినియంతో కలిపి కనుక మనము అల్లాయిని కనుక తయారు చేసినట్లయితే మిశ్రమ లోహాన్ని తయారు చేసినట్లయితే ఇవి ఇంజిన్స్లో ఉన్న విడుదలయ్యేటువంటి అధిక శక్తిని నిలదొక్కుని అంటే తట్టుకొని ఇంజిన్ని స్టాండర్డ్గా ఉంచగలం. సో ఐసీ ఇంజిన్స్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్లో ఏ మూలకాలను కలిపి మనము ఆ ఇంజిన్ తయారు చేస్తున్నామంటే అల్యూమినియం నికెల్ని కలిపి ఇంజిన్స్ తయారు చేస్తున్నాం. సో ఐసీ ఇంజిన్స్ తయారీలో అలాగే ఏరోప్లేన్స్లోను తర్వాత వీటన్నిటిలో కూడా మనం నికెల్ని విరివిగా ఉపయోగిస్తున్నాం. ఇక ఉత్పత్తి ప్రారంభం లేదా విస్తరణ పరంగా చూసినట్లయితే నికెల్ యొక్క విస్తరణ మనకి జాజ్పూర్ జిల్లా ఉందండి. ఎక్కడంటే ఒడిస్సాలో ఉండేటువంటి సుకిందాలో ఇక్కడ కూడా ఇంతకుముందు గుర్తించినట్టుగానే ఈ ఒడిస్సాలోని జాజ్పూర్ జిల్లాలో ఉన్నటువంటి సుకిందా లోయలో నికెల్ నిక్షేపాలు అత్యధికంగా ఉన్నాయి. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి నిక్షేపాల్లో 92% నికెల్ నిక్షేపాలు మనము ఈ జాజ్పూర్ జిల్లాలో ఉన్నటువంటి సుకిందా లోయలో మనం గమనించవచ్చు. అలాగే వీటితో పాటుగా జార్ఖండ్లో కూడా మనం కొంతమేర, తర్వాత నాగాల్యాండు అలాగే కర్ణాటక ఈ ప్రాంతాల్లో కూడా స్వల్ప స్థాయిలో జార్ఖండ్, కర్ణాటక, నాగాల్యాండ్ ఈ రాష్ట్రాల్లో స్వల్ప స్థాయిలో మనం నికెల్ నిక్షేపాలను మనం గమనించవచ్చు. సో ఈ నికెల్ అనే ప్రధానంగా లభించే ప్రాంతం ఏమిటంటే ఒడిస్సాలో ఉన్నటువంటి జాజ్పూర్ జిల్లాలో ఉన్నటువంటి సుకిందా లోయ, వీటితో పాటుగా కర్ణాటక, నాగాల్యాండ్, ఇక జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా మనం గమనించవచ్చు. ఈ నికెల్ని మనం స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేయడానికి ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్రస్ ప్లస్ నికెల్ ప్లస్ కాపర్ కలిపామనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ ఎ స్టెయిన్లెస్ స్టీల్. సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేయడంలో ప్రధానంగా ఉపయోగించే పాత్ర ఏమిటంటే నికెల్. సో దీన్ని స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో కూడా ఉపయోగిస్తాము. ఇక ప్రపంచవ్యాప్తంగా మనం గమనించినట్లయితే ఉత్పత్తి అయ్యే నికెల్లో 68% వరకు కూడా స్టెయిన్లెస్ స్టీల్ తయారీకే ఉపయోగిస్తారు. సో నికెల్ అనేది అంత ప్రధానమైనటువంటి పాత్ర. స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేయడానికి అవసరమైన అత్యంత అరుదైన అంటే ఉపయోగకరమైన మూలకం ఏంటంటే నికెల్. ఇక మరొక మూలకాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది లెడ్ అండ్ జింక్. ఇవి కూడా జంటగా ఉంటాయండి, విడిపోవి కూడా. మనము నికెల్ చూసాం, అది కాపర్ కానీ యురేనియంతో కానీ కలిసి లభిస్తుంది. అలాగే లెడ్, జింక్ కూడా విడివిడిగా లభించక రెండు కలిసి లభిస్తాయి. ఇలా కబలించే ఏ రూపంలో లభిస్తాయంటే క్యూబిక్ సల్ఫైడ్ రూపంలో లభిస్తున్నాయి. ఇవి క్యూబిక్ సల్ఫైడ్ రూపంలో లభిస్తుంది. ఈ ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయదు. మీకు ఇంత ఇన్ఫర్మేషన్ వేరే బుక్స్లో కూడా లభించే చాలా కష్టమవుతుంది. సో లెడ్ అండ్ జింక్ అనేది క్యూబిక్ సల్ఫైడ్ రూపంలో లభిస్తుంది. దీన్ని ఏమంటామంటే దీన్ని కలిపి గలీనా అంటాం. గలీనా అనేది క్రింది వానిలో దేనిని సూచిస్తుంది అంటాడు. గలీనా అనేది క్రింది వానిలో దేనిని సూచిస్తుంది అన్నప్పుడు క్యూబిక్ సల్ఫైడ్ రూపంలో ఉన్నటువంటి లెడ్, జింకుల మిశ్రమాన్నే గలీనా అంటున్నాం. ఈ లెడ్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే స్టోరేజ్ బ్యాటరీస్ తయారీలోను, అలాగే జింక్ని గ్యాల్వనైజింగ్ ఇండస్ట్రీస్లోను, లెడ్నేమో మనం బ్యాటరీలు తయారు చేస్తున్నాం. కార్లు కానివ్వండి, వివిధ వెహికల్స్ కానీ వీటన్నిటిలో కూడా బ్యాటరీలు తయారు చేయడంలో లెడ్ అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ గలీనా అంటే లెడ్, జింకు సంయుక్తంగా లభించేటువంటి ఈ మూలకము లేదా ఈ ఖనిజం ఏదైతే ఉందో వాటి యొక్క విస్తరణ కనుక మనం పరిశీలించినట్లయితే అత్యధికంగా నిక్షేపాలు కలిగిన రాష్ట్రం ఏమిటంటే రాజస్థాన్. సో గలీనా అనేది లెడ్, జింకుల మిశ్రమము అత్యధికంగా రాజస్థాన్లో దాదాపుగా 88.6% నిక్షేపాలు ఒక రాజస్థాన్లోనే ఉన్నాయి. రెండవ రాష్ట్రం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్. సో ఈ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే 3.3% నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే, ఇక తరువాత వచ్చి మధ్యప్రదేశ్, దీంట్లో 2.16%. ఇక తర్వాత వచ్చి బీహార్ కనుక చూసినట్లయితే కనీసం ఇది 1.6 లేదా 1.7%గా ఉంది. మిగిలిన చూసినట్లయితే మహారాష్ట్రలో కూడా కొంతమేర ఒక 1 నుంచి 1.5% వరకు కూడా మనకి నిక్షేపాలు మనం గమనించవచ్చు.
సో ఈ ఒక రాజస్థాన్ చూసినట్లయితే 88 నుంచి 89% వరకు నిక్షేపాలు గలిన నిక్షేపాలు రాజస్థాన్లోనే మనం గమనించవచ్చు. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఈ గలిన అంటే ఈ లెడ్ జింకు ఉండేటువంటి నిక్షేపాలు అధికంగా ఉన్నటువంటి దేశం ఏమిటంటే ఆస్ట్రేలియా దేశము. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గలిన నిక్షేపాల్లో 40% నిక్షేపాలు ఆస్ట్రేలియాలోనే మనము గమనించవచ్చు. ఇక ఈ లెడ్ యొక్క ఉపయోగాలను మనం పరిశీలించినట్లయితే లెడ్ నైట్రేటు, లెడ్ ఆక్సైడ్ అనే 2 ఉత్పత్తులు ఉన్నాయి. ఇక లెడ్ ఆక్సైడ్, ఈ లెడ్ ఆక్సైడ్ దేంట్లో ఉపయోగిస్తామంటే ఈ అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేస్తామండి. ఎలక్ట్రిసిటీ కేబుల్స్ కానివ్వండి, టెలిఫోన్ కేబుల్స్ కానివ్వండి. ఈ ఎలక్ట్రిసిటీ కేబుల్స్లో పైన ఆర్మరింగ్ చేస్తామంటే దానికి ఒక ప్రొటెక్షన్ కోసం ఒక లేయర్ని వేస్తాం. సో ఆ లేయర్ని వేసే షీట్ తయారు చేయడం లెడ్ని ప్రధానంగా ఉపయోగిస్తాము. అంటే దీన్ని లెడ్ షీటింగ్ అని కూడా అంటాం. సో ఈ లెడ్ షీటింగ్లో ఉపయోగిస్తాము. తర్వాత అమ్యునిషన్, కొన్ని పేలుడు పదార్థాల తయారీలో, అలాగే మిలిటరీలో కానివ్వండి, వీటిలో పేలుడు పదార్థాల తయారీకి కూడా మనం లెడ్ని ఉపయోగిస్తాము. అలాగే గ్లాస్ మేకింగ్ ఇండస్ట్రీస్లో కూడా అధికంగా మనము ఈ లెడ్ని యూజ్ చేస్తాం. వీటితో పాటుగా రబ్బర్ ఇండస్ట్రీస్లో కూడా లెడ్ని మనం ఉపయోగిస్తున్నాం. సో గ్లాస్ మేకింగు, రబ్బర్ ఇండస్ట్రీ, లెడ్ షీట్స్ తయారీ కోసం మనం ఏం ఉపయోగిస్తున్నాం, లెడ్ ఆక్సైడ్ని మనం ఉపయోగిస్తున్నాం. ఇక లెడ్ నైట్రేట్ అని ఒకటి ఉందండి. ఈ లెడ్ నైట్రేట్ని ప్రధానంగా మనము దీన్ని ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తున్నామంటే డైయింగ్, మనం వస్త్రాలు తయారు చేసేటప్పుడు వాటికి రంగులు వేయడము, రంగులు మార్చడము, దాని మీద ప్రింటింగ్ వేయడము. సో ఈ డైయింగ్ పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. అలాగే ప్రింటింగ్ పరిశ్రమలో కూడా లెడ్ నైట్రేట్ మనం అధికంగా ఉపయోగిస్తున్నాము. ఇక లెడ్ ఉత్పత్తి కనుక చూసినట్లయితే అతిపెద్ద ఉత్పత్తిదారుడు చైనా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లెడ్ ఉత్పత్తిలో దాదాపు 54% ఉత్పత్తి చైనా నుంచి లభించడం మనం గమనించవచ్చు. ఇక జింక్ ఉత్పత్తి కనుక మనం పరిశీలించినట్లయితే జింక్ నిల్వలు అత్యధికంగా కలిగిన దేశము ఆస్ట్రేలియా దేశము. సో మనకి వరల్డ్ జాగ్రఫీలో ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జింక్ నిల్వలు అత్యధికంగా కలిగిన దేశం ఆస్ట్రేలియా దేశం అయితే లెడ్ నిల్వలు అత్యధికంగా కలిగిన దేశం వచ్చి కూడా ఆస్ట్రేలియానే. రెండింటికి, లెడ్కి జింక్కి గలిన నిక్షేపాలు అత్యధికంగా లభించే దేశం ఏంటో ఆస్ట్రేలియా. ఇక ఉత్పత్తి విషయంలోకి వస్తే చైనా అతిపెద్ద ఉత్పత్తిదారుడు, లెడ్ కానివ్వండి, జింక్ కానివ్వండి, అతిపెద్ద ఉత్పత్తిదారుడు చైనా. ఇక భారతదేశంలో కనుక చూసినట్లయితే లెడ్ ఉత్పత్తి అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం అంటే జింక్ కానివ్వండి, లెడ్ కానివ్వండి, రాజస్థాన్ రాష్ట్రం. సో అభ్యర్థులందరూ కూడా ఇక్కడ ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా గమనించి ప్రతి పాయింట్ని మనసులో పెట్టుకొని క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కొన్ని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైనా వీటి నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ రాసుకోవడానికి కూడా అవసరం ఉంటుంది. ఆ సందర్భాన్ని బట్టి కూడా మనం ఈ ఆన్సర్ని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. మీరు అందరూ అభ్యర్థులందరూ కూడా గమనించగలరు.